తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం నలుగురు దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. 768 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 69.19 కోట్ల రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. అలాగే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యముల అసలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం విద్యను కార్పొరేట్ కు ధీటుగా తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్యా విధానం అమలు చేస్తున్నాము. వైద్య రంగం నిరుపేదలకు రూపాయి ఖర్చు లేని నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుండి సూపర్ స్పెషాలిటీ స్థాయి వరకు బలమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాము. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు, 48 టీచింగ్ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాము. మహిళా సాధికారత రాష్ట్రంలో 1 మంది ఆడబిడ్డలను కోటేశ్వరం చేయడమే మా సంకల్పము. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, 500కి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో మహిళలకు అండగా నిలుస్తున్నాము. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపడుతున్నాము. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాము. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేశాము. యువతకు ఉపాధి ఉద్యోగాలు ఈ రాష్ట్రం యావత్ యువత భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ ఇప్పటి వరకు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము. రాజీవ్ అభయహస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాము. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎస్సీ వర్గీయులకు సామాజిక న్యాయంలో ముందంజలో ఉంటూ దేశంలోని ఎస్సీ వర్గీయులు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహాలక్ష్మి పథకము, ఉచిత రవాణా పథకము. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ పథకం ద్వారా మహిళలంతా 5,32,00,000 సార్లు ఉచితంగా ప్రయాణం చేసినందుకు గాను జిల్లా మహిళలకు సుమారు 239 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్. ఈ పథకం ద్వారా 1,76,000 మంది వినియోగదారులకు సుమారుగా సబ్సిడీ 20 కోట్ల రూపాయలను అందించాము. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల మంది గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు 108 కోట్ల రూపాయల మొత్తము ఛార్జీల డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. రైతు భరోసా పథకము